ఆమేన్. దేవునికి స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఉత్తర భారతదేశంలో జరిగిన ప్రభు పరిచర్య కొంత వరకు విన్నాము. మౌ పట్టణంలో, మౌ జిల్లా కేంద్రంలో మా పరిచర్య మదన్ కుమార్ గారు, నేను, దేవుడి దాసులము ఇరువురము కుసుమ్ సిస్టర్ గారి దగ్గర పరిచర్య ముగించుకొని ఆ ఊర్లో 2 కిలోమీటర్ల దూరంలో మాకు ఊరు ఉంటుంది. పాస్టర్ రామ్ రావు గారు నడిపిస్తున్నారు. అక్కడ పాస్టర్ రావు గారు సంఘం నడిపిస్తున్నారు. సంజయ్ ప్రసాద్ గారిని, మదన్ కుమార్ గారిని నన్ను వెంట పెట్టుకొని కొన్ని కుటుంబాలను దర్శించడానికి, బలపరచడానికి తీసుకొని వెళ్ళాను. రాత్రి 2:30 గంటలకు ప్రయాణం మొదలైంది. మధ్యరాత్రి ట్రైన్ డైవర్షన్ చేయబడింది. ఒక ప్రాంతము మౌ చేరుకోవాలి, గాజీపూర్ ప్రాంతానికి చేరుకున్నాం. మరొక రూటు గాజీపూర్ ప్రాంతము 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధ్యాహ్నము 12:30కు బస్సు దిగి ఎప్పుడో ఉదయమున 2 సమోసాలు తిన్నాం. కిక్కిరిసిన జనం 2 సమోసాలు తిన్నాం. ఆకలి. మధ్యాహ్నం 12:30 అయింది. మౌ చేరుకోవాలి. ఆకలిని పక్కన పెట్టి దేవుని పిల్లలు, దేవుని సేవకులు వెంటనే కలుసుకోవాలి. ఎంత త్వరగా కలుసుకుంటామో అంత త్వరగా కలుసుకోవాలి అని ఆశ. కుసుమ్ గారు 4 గంటలకి భోజనం పెట్టారు. అప్పటి వరకు ఏమి తినలేదు. 2 సమోసాలే మాత్రమే తిన్నాం. ఆకలి, ఆయాసం, వెంటనే సేవ, కుటుంబాలను దర్శించటం. అయితే కుటుంబాలను దర్శిస్తున్నాను, ఇల్లు తిరుగుతున్నాను. అలసిన ప్రాణాలు, అలసట ముఖముల మీద తెలియపడటం లేదు. ఉత్సాహము, దేవుని సేవ చేస్తున్నామనే ఉత్సాహమే కనపడుతుంది. ఇంటికి వెళ్తున్నాను. అప్పుడు ఒక ఇంట్లో కానుక తీసుకొని వచ్చారు. కానుక తీసుకొని వచ్చి నా చేతిలో పెడుతున్నారు. అయ్యయ్యో, కుదాటను కాదు, స్థానిక సంఘ కాపరే చెందాలి. పాస్టర్ రావు గారికి అందచేయాలి అని నేను నిరాకరించాను. బలవంతంగా మీరు తీసుకోవాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి అని ఆ కుటుంబము, మగవాళ్ళు, పురుషులు బొంబాయిలోనో, దుబాయ్లోనో ఇతర ప్రాంతాలకి పనులకు వెళ్ళిపోతారు. ఆడపిల్లలు, స్త్రీలు ఆ బిడ్డలతో జీవనం. పురుషులు తక్కువ, స్త్రీలు మాత్రమే నివాసం ఉంటారు.
ఇప్పుడు పాస్టర్ రామేశ్వర రావు గారికి రహస్యంగా చేతిలో బలవంతంగా బలవంతంగా మీరే తీసుకోవాలి అని కానుక అందచేశారు. ఇంటింటికి వెళుతున్నాము. ఇంటింటికి అలాగే చేస్తున్నారు. కానుక ఆఫరింగ్ అందచేస్తున్నారు. ఆ వెంటనే స్థానిక సంఘ కాపరికి అందచేయటం జరుగుతుంది. ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఎవరైనా కానుకిస్తే తీసుకుంటారు కదా! అయ్యగారు తీసుకోవటం లేదని చాలా ఆశ్చర్యపోయారు. అయితే ఇక్కడ ఒక విషయం. గుంటూరులో గుడంపాడులో మీటింగ్ జరిగినప్పుడు అడగనే లేదు. మాట ఇచ్చారు ఆచార్య. మాట జ్ఞాపకం చేసుకున్నారు. నేను చెప్పనే లేదు. 5,000 రూపాయలు నా అకౌంట్‌లో పంపించారు. అబ్రహాం లింకన్ గారు 5,000 పంపించారు. సరళమ్మ గారు 1,000 రూపాయలు పంపించారు. గుడంపాడులో సేవ నిమిత్తం ఘనంగా జరిగింది. హిమశ్రీ గారు 9,000 రూపాయలు ఇచ్చారు. మూమెంటోలు చేయించడానికి శాలువాలు కొనటానికి ఏమీ మిగిల్చుకోలేదు. ఎంత వస్తే అంత దేవుని సేవకు ఖర్చు పెట్టాను. 3 బ్యానర్లు తయారు చేయటం విడివిడిగా ఎంతొస్తే దేవుని పరిచర్యకు అంతా ఖర్చు పెట్టేయటం. దేవుడు నాకు ఇచ్చిన నమ్మకత్వమును కాపాడుకోవటం. అయితే దేవుని సొమ్ము, దేవుడిచ్చిన కానుకలు చాలా జాగ్రత్తగా భయముతోనూ వణుకుతోనూ ప్రతి రూపాయి లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత ఉన్నదని భయము, దేవుని సొమ్ము ఖర్చు పెట్టడంలో భయం కలిగి ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. వాణిశ్రీ గారు యలమంచిలిలో టీచర్గా పనిచేస్తున్నారు. ఇల్లు మారినప్పటి నుంచి ప్రతి నెల వారు అప్లపాలైపోయి ఉన్నప్పుడు సైతము జీతము తీసుకోగానే మొట్టమొదట ఇంటి అద్దె విశాఖపట్నంలో మేముంటున్న ఇల్లు మొట్టమొదటిసారి వాణిశ్రీ గారు మీకు వందనాలండి. క్రమం తప్పకుండా ఇంటి నిమిత్తము దేవుని సేవకులు అబాస పాలు కాకూడదు, అల్లరి పాలు కాకూడదు. ప్రతి నెల ఇంటి అద్దె పూర్తిగా వారే చెల్లిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నాకు ప్రభు నేర్పిన అనుభవం, దేవుని సొమ్ము విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. అయితే అలసిపోయి నడవలేక ఈడ్చుకుంటూ నడిచి ఆ ఊరంతా రాత్రి చీకట్లు పడుతుంటే తిరిగి పరిచర్య చేస్తున్నాను. అప్పుడు ఒక 3 సంవత్సరాల బాలుడు నడుములు పడిపోయి 3 నెలల పిల్లోడైనట్టు అచేతనంగా కన్ను గుడ్లు మాత్రమే పనిచేస్తున్నాయి, చూపులు మాత్రమే పనిచేస్తున్నాయి. ఏ అవయవము, కాళ్ళు చేతులు పనిచేయడం లేదు. చాలా బాధ కలిగింది. ప్రభువా, చక్కని బాలుడు,
చక్కగా ముఖ వర్చస్సు, అందమైన బాలుడు. ఈ స్థితిలో ఉండటం, ప్రభువా బాగు చేయవా, లేవనెత్తవా, మామూలుగా చేయవా, నడుములు కూర్చునేటట్టు, కాళ్ళు చేతులు బలము పూనుకొని పని చేసినట్లు మామూలు స్థితికి మార్చవా, గాయపడిన రక్తము రుధిర దారాలలో కడగవా అని ప్రార్థన చేసి భారంగా ఆ తల్లికి ఆ బిడ్డను అప్పగించి అక్కడ పరిచర్య పూర్తి చేసుకున్నాను. ఆ సంజయ్ ప్రసాద్ గారికి భార్య, కొడుకు ఉన్నాడు. అమ్మగారికి 11 సంవత్సరాల క్రితం బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. సడన్ గా ఫోన్ వచ్చింది. దౌరా పడతా ఉంటుంది. దౌరా అంటే మెంటల్ గా డిస్టర్బ్ అవుతా ఉంటారు. తరచుగా ఏడాదికో 2 ఏళ్లకు ఒకసారి. ఇప్పుడు ఆ పరిస్థితి కలిగింది. వెంటనే బయలుదేరిపోయాం. 2 బండ్లు వెంటనే బయలుదేరిపోయి మౌ పట్టణానికి 11 కిలోమీటర్ల దూరం ఆ పల్లెటూరు నుంచి చేరుకున్నాము. సంజయ్ ప్రసాద్ గారు ప్రశాంతంగా వారి భార్య పడుకుంది. అమ్మగారి కొరకు ప్రార్థించాము. స్వస్థపరిచి దేవుడు యేసయ్య చేతికి అప్పగించాము. ఇంకేం చేయగలం? యేసయ్య నామమున స్వస్థత ప్రకటిస్తున్నాం. మా యొద్ద ఉన్నదే అది, యేసునామమే. యేసునామమే బలమునిచ్చు, యేసునామమే శక్తినిచ్చు, యేసునామమే. అదే ప్రకటిస్తున్నాం. రాత్రి 9:30 అయింది. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు మౌపట్నమే. ఒకే బండి ఇద్దరిని కూర్చోబెట్టుకొని మదన్ కుమార్ని, నన్ను లగేజ్ కూడా పెట్టుకొని, చాలా బలవంతుడు సంసోను బలం కలవాడు, చాలా బలవంతుడు. ఎంత వేగంగా డ్రైవ్ చేస్తున్నాడంటే భయం వేసింది. మదన్ కుమార్ గారు జారిపోతాడు, పడిపోతాడు. గట్టిగా పట్టుకున్నాను. ఇక్కడే మరొక కిలోమీటర్ అని వేగంగా నడుపుతున్నాడు. చాలా బలవంతుడు, బలాఢ్యుడు. దేవుని సేవకులు అంత బలము కలిగి ఉండుట అవసరమే. బలమైన కార్యాలు చేయటం అవసరమే. వేగంగా బండి రాత్రి 10 గంటలకు ప్రారంభమైంది. 30 కిలోమీటర్లు ఇక్కడే అని తీసుకొని వెళ్తున్నాడు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను. వారి ఇంటికి చర్చి, మందిరం, ఇల్లు మందిరం ఒక చోటే. వారికి సేవ, దేవుడు అప్పగించిన సేవ అక్కడికి చేరుకున్నాము. 4 గంటలకే భోజనం చేశాం కదా, కడుపు నిండా తిన్నాం కదా, నేను తినను అని పడుకుని పోయాను. అయితే లైవ్ ఫిష్ ఒక్క ముక్క తినండి, ఒక్క రొట్టె తినండి, ఒక్క ముక్క తినండి. లైవ్ ఫిష్ అమ్మగారు ప్రయాసపడి సిద్ధం చేశారు. లైవ్ ఫిష్ అనగానే ప్రాణం లేచొచ్చింది. ఒక్క ముక్క తింటాను, బలవంత పెట్టారు. ఒక్క ముక్క తింటాను అని 2వ ముక్క తిన్నాను, 3వ ముక్క తిన్నాను. ఒక 2 రొట్టెలు తిన్నాను. కడుపు నిండిపోయింది. తెప్పరిల్లాను. నిద్రకు ఉపక్రమించాను. ప్రార్థన చేసుకొని ఆత్మలను ప్రభు వారికి అప్పగించుకొని మరి 4-5 గంటలకు వెలుగు వచ్చింది. డివోషన్
తెలుగు సెషన్ నడిపించాలి. హిమశ్రీ గారు నడిపిస్తున్నారు. నేను తప్పకుండా హాజరై అవుతాను అని మార్నింగ్ సెషన్లో ఉన్నాను. నాకు ఒక ప్రాబ్లం ఉంది. 2024 సంవత్సరంలో మే 27 తేదీన బ్రెయిన్‌లో క్లాట్స్ ఉన్నందువల్ల పారాలిసిస్, స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి సడన్‌గా స్తబ్దుగా ఏం మాట్లాడుతున్నానో ఆగిపోతుంది. వెంటనే రీకలెక్ట్ చేసుకుంటాను. ఆ మరుక్షణంలోనే జ్ఞాపకం వస్తుంది. హిందీ, ఇంగ్లీషు, ఒడియా, మరాఠీ అనేక భాషలు అనర్గళంగా మాట్లాడేవాడిని. వాక్యము బోధించేవాడిని. గంభీరంగా బోధించేవాడిని. అయితే ఇప్పుడు కొంచెం కొంచెం మాట తడబడుతుంది. ఓర్చుకోవాలి, క్షమించాలి. దేవుని పిల్లలు క్షమిస్తారని, నన్ను ఓర్చుకుంటారని నా నమ్మకం. అయితే రాత్రి గడిచింది. ఉదయం 9 గంటలకు స్నాన పానాలు ముగించుకొని చల్లగా చలి అంత లావు రగ్గులు కప్పుకున్నాం. రగ్గులు కప్పుకుంటే చలి ఆగుతుంది. అంత మందపాటి రగ్గులు కప్పుకున్నాం. రాత్రంతా చలి, వణుకుతున్న చలి. తెల్లవారిపోయింది. తెలుగు, హిందీ సెషన్ ముగించుకున్నాను. 7:30, 8 గంటలకు పళ్ళు తోముకున్నాము, స్నానం చేశాను, బట్టలు మార్చుకున్నాము. ఇక్కడే 5 కిలోమీటర్ల దూరమే మరొక చిన్న స్టేషన్ ఉంది అని 20 కిలోమీటర్లు తీసుకెళ్లారు. 5 కిలోమీటర్ల దూరమే అంటున్నారు. ఎంతకీ రాదు బండి ప్రయాణము. ఇద్దరు, ముగ్గురు, డ్రైవర్తో పాటు ముగ్గురు పాస్టర్ గారితో పాటు లగేజ్, బరువైన లగేజ్. ఎంత వేగంగా వెళ్తున్నాడో, ఎంత వేగంగా వెళ్తున్నాడో. ఇక్కడే అని జారిపోయి మదన్ కుమార్ గారు వెనకాల జారిపోతారని భయం. సామాన్లు జారిపోయినాయి మధ్యదారిలో. అయ్యయ్యో ఏదో పడిపోయినట్టుంది అని 1 కిలోమీటర్ బ్రేకు 1 కిలోమీటర్ దూరం ఆగింది బండి. వెనకాల పరిగెత్తి కిలోమీటర్ దూరము వెనకాల పరిగెత్తి జారిపోయిన సామానులు ఏరుకొని ప్రయాణము దగ్గర స్టేషన్ 20 కిలోమీటర్లు ఉంది. దగ్గర ఏమి లేదు. 20 కిలోమీటర్ల దూరం ఆ స్టేషన్ చేరుకున్నాము. సమయానికి 5-10 నిమిషాల తర్వాత బండి వచ్చింది. 10 నిమిషాలు లేట్ ఉంది. దేవుని సేవకులము మేము. మా కొరకే దేవుడు బండి ఆపాడు. భక్త సింగారి కొరకు ఎప్పుడో విన్నాము. దేవుని సేవకులు వస్తున్నారని బండ్లు ఆగిపోతాయి, రైలు బండి. భక్త సింగారి కొరకు ఆగిపోయినట్టు, విమానం ఆగిపోయినట్టు దేవుని సేవకులు, నేనైనా భక్త సింగారైనా దేవుని సేవకులమే. మదన్ కుమార్ అయినా భక్త సింగ్ అన్నగారైనా దేవుని సేవకులమే. దేవుని పరిచర్యలు చేస్తున్నాం. మా కొరకు బండి ఆగింది. हमारे लिए गाड़ी रुका है, हम जब पहुंचेंगे तो गाड़ी निकलेगी అని మదన్ కుమార్ చాలా సంతోషిస్తున్నారు. అవునవును అని టికెట్లు కొనుక్కొని స్టేషన్లో ఎంటర్ అయ్యాము. రైల్లో కూర్చున్నాము. సీట్లు దొరికినాయి. అంత రద్దీలో కూడా బనారస్ చేరుకున్నాము.
మదన్ కుమార్ గారి ఇల్లు. గ్రౌండ్ ఫ్లోరు 3 సంవత్సరాల క్రితము వెళ్ళినప్పుడు నేనే డెడికేషన్ చేశాను. ఫస్ట్ ఫ్లోర్ తయారైంది. రండి రండి 3 సంవత్సరాల క్రితము మీరే ప్రతిష్ఠించారు. మొదటి అంతస్తు కూడా మీరే ప్రతిష్ఠించాలి అని ఆహ్వానించారు. చాలా సంతోషించాను. మొదటి ఫ్లోర్ కూడా రూమ్కి పాటలు పాడుతూ భరత్లాల్ గారు, మనోరమ, సోను కుమార్ గారు స్థానికంగా బనారస్లో సేవ చేస్తున్న సేవకులు వచ్చారు. వారిని ఆహ్వానించుకున్నాము, సన్మానించుకున్నాము, సత్కరించాము. ఇల్లు రూము ప్రార్థనలు జరిగినాయి. సంతోషంగా పాటలు ప్రభు మహిమ కొరకు పాడాము, వాక్యం చదువుకున్నాము. రిబ్బన్ కటింగ్ ద్వారా గృహ ప్రతిష్ట ఫస్ట్ ఫ్లోర్ చేసుకున్నాము. దేవుని మహిమకు అప్పగించుకున్నాము. తెల్లవారి తిరుగు ప్రయాణం. భరత్లాల్ గారికి, మనోరమకి, సోను కుమార్కి నాకు కలిగినంత కానుక చేతిలో పెట్టాను, ఘనంగా సన్మానించుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రయాణం అంతటికి ఈ ఉత్తర భారతదేశపు పర్యటన అంతటికి మన మధ్యలో ఉన్న అమ్మగారు గ్రేస్ మనోరంజన గారు సహాయం చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయను. యాత్ర సఫలం అవటానికి అమ్మగారు 5,000 రూపాయలు వేశారు అకౌంట్లో. చాలా ధన్యవాదాలు. అప్పటికే 2 నెలల ముందే రిజర్వేషన్ పూర్తయిన, అప్పుడప్పుడు అసౌకర్యం కలిగిన, వెళ్ళవలసిన ట్రైను రద్దు చేయబడిన, డైవర్ట్ చేయబడిన, విజయవంతంగా జయకరంగా ఉత్తర భారతదేశ పర్యటన ముగించుకొని బనారస్లో బయలుదేరినాడు కడుపులో ఇబ్బంది కలిగింది. ఏదో తిన్నాను, కడుపులో ఆయాసం కలిగింది. ఫస్ట్ ఫ్లోర్లో బాత్రూమ్, గ్రౌండ్ ఫ్లోర్లో పడుకున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో మెట్లెక్కి బాత్రూమ్ వెస్టర్న్ కమ్మోడ్, నాకు అలవాటు వెస్టర్న్ కమ్మోడే, వెస్టర్న్ టాయిలెట్. బాత్రూంలో డోర్ తీసి ఆ డోర్ తీసేంతలో ప్యాంటు తిప్పుకోలేకపోయాను. ప్యాంటు మీద పడుకున్నాను, తిప్పుకోలేకపోయాను. చాలా చాలా అదంతా కడిగి శుభ్రంగా క్లీన్ చేసుకొని డెటాల్ వేసి కడిగి ఆ వెంటనే అరగంటకు 4 సార్లు మోషన్ అయింది. బలహీనం అయిపోయాను, చాలా బలహీనం అయిపోయాను. 12 రోజులు దిగ్విజయంగా జయకరముగా ముగిసింది సేవ అని సంతోషిస్తున్నాను. అంతలోనే ఆఖరి దినమున చాలా బలహీనమైపోయాను. మంచం మీద పడిపోయాను, స్పృహ కోల్పోయాను. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను, చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, టీ తాగలేదు.
అలాగా సొమ్మసిల్లి పడిపోయాను. 3 గంటలకు ప్రయాణము. బనారస్ చేరుకోవాలి. 4 కిలోమీటర్లు ప్రయాణించి బనారస్ చేరుకోవాలి. సామాన్లు సర్దుకొని ఆ బలహీనమైన స్థితిలోనే అమ్మగారు నన్ను ప్రేమించి ప్రయాణపు ఆ ప్రయాణంలో ఆకలి తీర్చుకోవటానికి రొట్టెలు చేసి, కూరలు వండి పార్సెల్ ఇచ్చారు. నెమ్మది నెమ్మదిగా ఒక రొట్టె, 2 రొట్టెలు ఆయా సమయంలో ఎంత తినుకుంటూ 4, 5 సార్లు తినుకుంటూ ఊపిరి బిగబట్టుకొని శక్తి కూడా తీసుకొని నేను ప్రయాణం విశాఖపట్నం చేరుకున్నాను. 33 గంటల ప్రయాణం బనారస్. ఆ రోజు 4, 5 గంటల లేటు ట్రైన్. 33 గంటల తర్వాత విశాఖపట్నంలో రాత్రి 11 గంటలకు దిగాను. ఈ విధంగా పరిచర్య దేవుడు వాడుకొని మీ అందరి ప్రార్థనల వల్ల మొదటి 2 కొరింథీ పత్రిక ఈరోజు చదువుకున్న వాక్య భాగము, మొదటి అధ్యాయము 2 కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం చదువుకున్నాము. మా మట్టుకు ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను, ఇక ముందుకును తప్పించను. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును తప్పించునని ఆయన యందు నిరీక్షణ కలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థనల ద్వారా మాకు కలిగిన కృపావరం కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడు. మా కొరకు ప్రార్థించిన బిడ్డలు, తల్లులు, చెల్లెలు, అన్నలు, అక్కలు, మా కొరకు ప్రార్థించిన వారు ఉన్నారు. నమ్మకస్తులు. దే ఆర్ సో ఫెయిత్ఫుల్. మా కొరకు నిరంతరము ఎత్తి పట్టుకుంటారు. అందువలనే పౌలన్న గారిని మరణం నుండి తప్పించిన ప్రభు దినదినము చనిపోవచ్చున్నాము. దినదినము లోపల పోరాటములు, వెలుపల ఘర్షణలు, దినదినము సవాలుతో కూడిన పరిచర్య. అయినను ఏ దినమునకు ఆ దినమునకు పౌలు గారిని కాపాడిన దేవుడు మమ్మను కూడా కాపాడి దినదినము ప్రతి స్థలమందు క్రీస్తునందు విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. అక్కడే ఒక పేజీ తర్వాతనే 2వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ప్రతి స్థలమందు విజయోత్సవముతో ఊరేగింప చేస్తున్నారు. విజయోత్సవముతో దేవునికి స్తోత్రం కలుగుగా. మీరు కూడా నమ్మకస్తులై ప్రార్థనలు చేస్తున్నారు, ప్రార్థన సహాయం అందిస్తున్నారు. దావీదు గొప్ప నీతి స్థాపించాడు. యుద్ధమునకు వెళ్ళువారి భాగమెంతో సామానులకు కాపలా ఉండేవారి భాగం అంతే. గుడారంలో యొక్క సామానుల కాపలా వారి వాట అంతే అని బంగారు, వెండి, పశువులు, ధనము వారికి భాగం ఇచ్చాడు. ఎంత నీతిమంతుడు, ఎంత మంచి హృదయం కలవాడో దావీదు మహారాజు. అలాగే మీ అందరూ మా నిమిత్తము ప్రార్థన చేయటం ద్వారా మాకు సహాయం చేస్తున్నారు అమలారా. దేవుని సేవ ఘనముగా జరుగునట్లు
మీ అందరి ప్రార్థనలు మాకు సహాయం, మాకు తోడు, మాకు తోడుపాటు అందిస్తున్నారు. ప్రభుల వారు ఇప్పటి వలనే ఇప్పటి వలనే మాకు తోడై ఉండి మా మరణమును తప్పించి ప్రతి స్థలమందు విజయోత్సవంతో ఊరేగించు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన మీలో ఇద్దరు మీలో ఇద్దరు ఎవరైనా భారం కలిగితే ప్రార్థన చేయండి.